హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్. ఈరోజు చక్కెర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి తీసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు బియ్యపిండి తీసుకోవాలండి. దీంట్లోకి నానబెట్టిన పెసరపప్పు, కొద్దిగా జీలకర్ర, నువ్వులు వేసుకోవాలండి. కొద్దిగా తరిగిన కరివేపాకు, ఇందాక పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. దీంట్లోకి పల్లీలు కూడా వేసుకోవచ్చండి. నేను పల్లీలు వాడుకున్నానండి. కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తూ పిండి తడుపుకోవాలండి. ఈ పిండి ఇలా అవుతుందండి తడిపిన తర్వాత. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పూరీ ప్రెస్ తీసుకొని రెండు వైపులా కవర్ పెట్టుకొని రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒక్కొక్క ముద్ద పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఒకేసారి 4, 5 అట్లా వేసానండి. మీరు కూడా మీ వీలుని బట్టి వేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఇవి రెండు వైపులా ఫ్రై అవ్వడానికి అలా తిప్పుకోవాలండి. ఒకసారి తిప్పిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయండి. తర్వాత ఇలా వచ్చాయంటే తినడానికి రెడీ అయిపోయినట్టండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని తీసేసుకోవచ్చండి. చూసారు కదండి, చెక్కలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూద్దామండి ఎలా వచ్చాయి. చూసారా అండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా అనగానే ముక్కలు అయిపోతున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.